సినిమాని సినిమాలాగానే చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. ఇది మాటలు చెప్పడం కాదు, చేతల్లో అమల్లో ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు దేన్ని, హరిహర వీరమల్లుని. ఖచ్చితంగా తప్పే. అసలు రాజకీయం చేయాల్సిన అవసరం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సినిమాని? ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఆ ముద్ర వైసీపీ వేయించుకుంటుంది. సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ ఎదుగో మిమ్మల్ని అధిగమించి మా వాడు కొట్టాడు చూసారా, ఫెయిల్ అయితే మీ వల్లనే ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఆ విధమైనటువంటి నెపం నెత్తినెందుకు వేయించుకోవాలి? ఇప్పుడు అదే నిజమైతే పుష్ప సినిమాని విపరీతంగా ట్రోల్ చేశారు జనసేన వాళ్ళు. ఇవాళ సినిమా అంటే జనంతో ముడిపడి ఉన్నది, సినిమా అంటే మమేకం అయ్యేటటువంటిది, దాని రాజకీయాలకు అతీతం అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పుష్పాని చాలా నెగిటివ్ టాక్ క్రియేట్ చేశారు. టిక్కెట్లు ఖాళీగా ఉంది, అన్ని ఖాళీ ఉంది, ఎంత ఖాళీ ఉంది, కానీ అది సూపర్ సక్సెస్ అయింది. దాన్ని ఆపగలిగిందా ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా? కాబట్టి సినిమా బాగుంటే ఏ బాయ్కాట్లు పనిచేయవు. అదే సినిమా బాగోపోతే ఎంత పెద్ద ప్రచారం చేసినా, ఎంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేసినా సక్సెస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.